కాశీరామ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అమ్మాయి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది కదా, అంటే మీరు అక్కడ ఉన్నప్పుడే ట్రైనింగ్ తీసుకుంది, ఎట్లా ఉండేది అమ్మాయి, ఏంటి పరిస్థితి? అమ్మాయి చాలా బాగుంటుంది. కూడా భూపాలపల్లిలో చేస్తుంది. నాకు రీసెంట్లీ కూడా కలిసింది అమ్మాయి. చాలా మంచి అమ్మాయి, ఫస్ట్ నుంచి బాగానే ఉండే ఆమె. రీసెంట్ నాకు కలిసినప్పుడు కూడా మంచిగానే మాట్లాడుతుండే. ఇట్లా చేస్తే మాకు నేనే ఆశ్చర్యపోతున్నా వస్తానికి. అంటే మీరంటే ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం సార్, కాశీరామ్ సార్ అంటే ఇట్లా ఉంటారు, ఖచ్చితంగా ఆయన మాకు చాలా ఇన్స్పిరేషన్ అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకొని పోలీస్ వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఆమె ఆత్మహత్య చేసుకుంది, మీరు ఎట్లా చూస్తారు? న్యాయం జరిపించాలని మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మేమే బాధపడుతున్నాం, ఎందుకంటే 1175 మెంబర్స్ ట్రైనీస్ ఉండేవి. యాక్చువల్లీ 1175 ట్రైనీస్ కూడా నేను ఒకటే చెప్పేది, అంటే ఎప్పుడైనా వీళ్ళకి అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు పిల్లలని. ఎప్పుడు చావు పరిష్కారం కాదు, చావు ఆ దిశగా ఎప్పుడు ఆలోచన చేయొద్దు. లైఫ్లో చావు అన్నది అత్యంత ఇక హేయమైన పిరికి చర్య, అది దాని జోలికే పోవద్దని అనేటువంటి నేను. యాక్చువల్లీ ఎంత పెద్ద మోటివేషన్స్లో కూడా మీరు చెప్తారు, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మనం దాన్ని హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉండాలని చెప్తుండే. అమ్మాయికి అన్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి వాస్తవానికి కదా. ఇప్పుడు పోలీసు ఉద్యోగంలో వచ్చిన అమ్మాయిలకు రకరకాల ఇది ఉంటుంది. మా డిఎస్పీ సార్, అప్పుడు భిక్షవ్ సార్ అని మా డిఎస్పీ గారు, అక్కడ రకరకాల సమస్యలు ఒకటి కాదు కదా. అత్తారింటి బాధలు ఉంటుంది, అంటే మన ఇక్కడ ఉన్న కోడల పాత్ర ఉంటుంది, ఆమె పోలీస్ పాత్ర ఉంటుంది, అటు ఆడపడుచులు ఉంటారు, రకరకాల సమస్యలు వస్తాయి వాళ్ళకు. కుటుంబంలో ఎంత పాత్ర పోషిస్తుందో బయటకు వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యి అన్నిటికీ తెగించి బయటకు వస్తారు. కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకోలేకపోతున్నారు. అవునవును, ఇప్పుడు వాళ్ళది అదే కదా, ఇప్పుడు అదే వాళ్ళ బాధ అంతా. ఇప్పుడు చేతికి అందిన బిడ్డ ఒకటేసారి ఇట్లా సడన్గా పడి, మన ముగ్గురు ఆడపిల్లలు అట. మళ్ళీ నాకు అది కూడా ఐడియా లేదు, ముగ్గురు ఆడపిల్లలే. ఏమైనా పెద్ద దిక్కు, ఇంటికి పెద్ద దిక్కు. ఇప్పుడు వాళ్ళ అత్తగారిలో కూడా చాలా ఇదే ఉన్నారు వాళ్ళు. ఒక అమ్మాయి ఎప్పుడు సూసైడ్ చేసుకోదు. ఫస్ట్ నేను ఏంటంటే, సూసైడ్ అనేది పరిష్కారమే కాదు, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుటి కొట్లాడాలి, కానీ ఇట్లా సూసైడ్ చేసుకోవద్దు. మీరు కూడా చాలా దగ్గర ఉండి ఉంటారు, కనీసం మీతో అన్న చెప్పుకొని ఉంటుంది కదా ఆమె. ఆమె రీసెంట్గా నాకు కలిసిందమ్మ, ఒక 10 days బ్యాక్ నేను పోలీస్ స్టేషన్ విజిటింగ్ పోయినప్పుడు కలిసింది నాకు. యాక్చువల్లీ నేను టీ తాగాను, ఆమె టీ తాగుతారా సార్ అంటే టీ తాగాను కదా అంటే నాకు వాటర్ ఇచ్చింది. వచ్చి నేను చెప్పిన, మళ్ళీ చదువురాను, మంచి ఎస్ఐ కొట్టు, కానిస్టేబులే కాదు, అంటే ఒక ఆఫీసర్, మీకు అంత నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఆఫీసర్ కావాలరా. నేను మొన్న మోటివేట్ చేసిన అమ్మాయికి కూడా నేను అప్పుడు కూడా కలిసింది. ఇప్పుడు వీళ్ళ బాధ, ఇప్పుడు ఏదైతే సదరు కానిస్టేబుల్ అని వీళ్ళు ఆరోపణ చేస్తారో ఆయన కూడా పట్టుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఇక దాన్ని ట్రాక్ చేస్తారు, ఆయన ఎట్లయినా పట్టుకుంటారు. ఇలా సూసైడ్ చేసుకునే మహిళలు సార్, ఇది ఒక బయట అనే కాదు, యూత్ అనే కాదు, ఎవరైనా సరే ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా నిలబడకుండా ఆత్మహత్య చేసుకున్నారు. సెక్షన్లు తెలిసిన ఈమెనే ఆత్మహత్య చేసుకుంది. ఇట్లా చాలామంది పనిచేసే దగ్గర చాలా వేధింపులకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఈ విషయంలో మీరు ఎంత స్టాండ్ తీసుకోబోతున్నారు? యాక్చువల్లీ ఎప్పుడైనా కూడా ఆత్మహత్య, ఇప్పుడు సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్లు మిస్ చేస్తారు. వీళ్ళు ఎవరితోటి మాట్లాడకుండా ఎట్లయితే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. లేదంటే వాళ్ళకు వాళ్ళు ఏంటంటే, ఎప్పుడైనా మనం సూసైడ్ చేసుకోవాల పరిస్థితి ఉంటే ఎవరు మన బెస్ట్ ఫ్రెండ్నో ఎవరు ఉంటే వాళ్ళు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే నీకు సగం బాధ తగ్గుతుంది. నీకు ఎందుకంటే ఎప్పుడైనా నీకు ఆ టెండెన్సీ ఉన్నప్పుడు నీకు వేరే ఆలోచన రాదన్నట్టు. ఒకటి నువ్వు చనిపోవాలి ఆలోచన వస్తుంటుంది. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఎక్కువ మంది కలవడం కానీ, వాళ్ళతో ఆ బాధను పంచుకోవడం కానీ, ఇలాంటి సమస్య ఉంది నాకు, దీనికి పరిష్కారం ఎట్లా అని ఇంట్లో చెప్పుకోవడం కానీ, ఫ్రెండ్స్తో చెప్పుకోవడం కానీ, మనకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకుంటే అది తీరుతుంది. అది లేదంటే పై ఆఫీసర్ దృష్టిలో తీసుకుపోయి ఇట్లా అవుతుందంటే కూడా వాళ్ళు కూడా 100% దాన్ని ఇది చేస్తారు. చనిపోయినాక దీనికి పరిష్కారం ఏముంటుంది? మనిషి ప్రాణం పోయినాక దీనికంటే పెద్దది ఏముంటుందమ్మా? అత్యంత పెద్ద లాస్ కదా అది. లైఫ్లో అతిపెద్ద లాస్, బిగ్గెస్ట్ లాసే లైఫ్ కదా. ఇప్పుడు ఆమె ఎంత బ్యూటిఫుల్ లైఫ్ను లీడ్ చేసేది. చాలా మంది ఉద్యోగాలు రాక ఎంతో మంది బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక రాకే సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా మంది ఉన్నారు. ఆమె ట్రైనింగ్లో కూడా సూపర్ ఉండే అమ్మాయి, ట్రైనింగ్లో కూడా చాలా యాక్టివ్ ఉండే. అందరు అమ్మాయిలు కూడా చాలా యాక్టివ్ ఉండే. అసలు ఆ దిశగా ఎవరు ఆలోచించారు. పాత బ్యాచ్ అమ్మాయిలు కూడా దాంట్లో కూడా ఎవరు సూసైడ్కి ఎవరు జోలికి పోలే. మేము మోటివేట్ చేస్తుంటాం వీళ్ళకు, ఎప్పుడు చావు మాటలు ఎన్నోళ్ళు ఎవరు సూసైడ్ వరకు వెళ్ళరు, అసలు అంత మోటివేట్ చేస్తారు మీరు. నేను ఒకటే అనేది, మీరు మీ కాళ్ళకున్న హీల్స్ స్లిప్పర్స్ ఇసిరేసి మీరు బూట్లు వేసుకున్నప్పుడే అత్యంత బలవంతులరా మీరు. మగవాళ్ళతో పాటు ఉద్యోగం చేసే సమానమైన ఆ ధైర్యంతో ఉన్నోళ్ళు మీరు. మీరే ఇట్లాంటి చర్యలు చేయొద్దురా అని చెప్పి ముందు అప్పుడే చెప్పేటోళ్ళు వీళ్ళకు. ఎందుకంటే మనమే చట్టాలను కాపాడేళ్ళం కదా. మనం ఒక అమ్మాయి తయారు కావాలంటే ఎన్ని కష్టాలమ్మా. ఇంత ఒక ఎంప్లాయీ తయారు కావాలన్నా, ఒక ట్రైనింగ్ కానిస్టేబుల్ తయారు కావాలన్నా ఎంత కష్టాలు ఉంటాయి. అక్కడ దాకా వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ సాక్రిఫైస్ ఎన్ని ఉంటుంది, వాళ్ళ భర్త సాక్రిఫైస్ ఎన్ని ఉంటాయి. ఇక దాంతో శూన్యం అయిపోయింది కదా అది. సరే వేరే ఇప్పుడు వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి చట్టాలు. ఎందుకంటే చట్టాలకు ఎవరు అతిథులు కాదు, చట్టాల ముందు. ఇప్పుడు అదే ఒక క్వశ్చన్ మార్క్ సార్, సామాన్య ప్రజలకు ఒకటే క్వశ్చన్ మార్క్. పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్గా వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఆమెకు న్యాయం జరుగుతుందా, పక్కదారి పట్టిస్తుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది.
న్యాయం ఎందుకు జరుగుతుంది? 100% న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకుండా ఉండే న్యాయం 100% జరుగుతుందమ్మా. కానీ నేను అదే అనేది కాదు, న్యాయము 100% జరుగుతుంది. ఎవడైతే ఉంటారో వాళ్ళు 100% చట్టం ముందు వాడేమన్నా ఇది చేసుకోలేడు కదా. 100% న్యాయం జరుగుతుంది. కానీ న్యాయం అన్నది ఏంటి? ప్రాణం రాదు కదా. నేను బాధ ఇది అంటే ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కాదు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలు కాదు, ఏ మహిళ కూడా ఏ కష్టం వచ్చినా ఇప్పుడు చాలామంది అత్తారింటిది బాధలు లేకుంటే ఆడపడుచు బాధలు అని ఒక ఆ బిడ్డే కదా అన్ని పాత్రలు పోషించేది. ఆమె కూడా ఒక దానికి ఆడపడుచే ఉంటుంది, ఆమె ఇంకో ఇంటి కోడలే ఉంటుంది, వీళ్ళే కదా. సో వీళ్ళే ఆడోళ్ళే ఆలోచించుకోవాలి. ఇవి మనకు మనం ఆలోచించుకోవాల్సిన మాట. ఎమోషనల్గా ఎంత ఇట్లా మాట్లాడడం, ఇది స్పాట్లో మేము ఎప్పుడు మిమ్మల్ని ఇట్లా చూడలేదు ఇంత ఎమోషనల్గా. అంటే మీకు చాలా దగ్గర ఉండదు, లేకపోతే మీరు చూసుంటారో కష్టపడి ఉంటుంది, ఇదంతా కూడా ఎట్లా తీసుకోవచ్చు? అసలు నేను మస్తు బాధపడుతున్నాను. అరే మా దగ్గర మేము కూడా ఇంత ఎమోషనల్గా చూడడం మిమ్మల్ని. మా దగ్గర ట్రైనింగ్ చనిపోవడం అనేది నా బిగ్గెస్ట్ మిస్టేక్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఒక మనిషి ప్రాణం పోవడం అంటే వాళ్ళు ఎంత లైఫ్ ఇప్పుడు అమ్మకు తీరని లోటు అది. లైఫ్ లాంగ్ ఒక తల్లి నా బిడ్డ ఎవరు యూనిఫామ్ చూసినా కూడా ఆ తల్లి బాధపడుతుంటే నా బిడ్డ సో ఇట్లా ఉండేది. కానిస్టేబుల్ అటు వెళ్తుంటే కూడా నా బిడ్డ ఇట్లుండు, నాకు ఇట్లుండు అని వాళ్ళు ఏడుస్తున్నారు ఆడ. ఇప్పుడు ఆమె చెప్తలేదా పిఓపి రోజు వాళ్ళ నాన్న రాలేదట, ఈమె వచ్చిందట మీతో ఇట్లా కలిసి ఫోటో దిగినాం సార్ ఇవని చెప్పేసి బాధపడుతుంది. సో నేను చెప్పే మహిళా లోకానికి అంటే నాట్ ఓన్లీ కానిస్టేబుల్, వేరే ఏ ఆడబిడ్డకైనా ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ తోటి చెప్పుకోండి. లేకుంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలకు ఫస్ట్ వాడుకోండి. మీరు చట్టాలను చనిపోయినాక ఏం వాడతారమ్మా? చట్టాలు వాడడానికి ముందు వాడాలి. ఎప్పుడైనా ఫస్ట్ మనం దెబ్బ తగలక ముందు చూసుకోవాలి. దెబ్బ తగిలిన ట్రీట్మెంట్కి పోవద్దని నేను అంటున్నాను. అంటే ఇక్కడ మనం చూసుకుంటే POSH అని ఒకటి కూడా వింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఎవరు జిల్లాలో వాళ్ళకి అడిషనల్గా ఎవరు మహిళలు ఉంటే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కూడా చెప్పుకోవచ్చు. ఒక మహిళ బయట వాళ్ళైనా ఎవరైనా కానీ కనీసం అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం కూడా ఏమో చేయలేదండి. చేసుకోవాలమ్మా. అసలు ఎన్ని అవకాశాలు ఉన్నాయి అసలు నీకు? ఒకటి ఇప్పుడు ఇదని కాదు, నార్మల్ ఒక మహిళ కూడా ఇబ్బంది వస్తే ఎవరికైనా చెప్పుకుంటుంది, ఎంత అయినా కొట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు యూనిఫామ్ ఉందని, యూనిఫామ్ లేదు కదరా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నావు. ఆ ధైర్యం ఉండాలి, ఆ తెగించే తత్వం ఉండాలి. అందరి ఆడల్లో అది రావాలి. ఇప్పుడు చట్టసభల్లోనే మనం బిల్లు పెట్టి 33% కాడికి వస్తున్నాం. ఇవన్నిటికీ మనం చూసుకోవాలి. ఇప్పుడు దానికి మనం ఏ సమస్య వచ్చినా దాన్ని మనము స్ట్రాంగ్గా నిలబడగలగాలి. లేదంటే మన శక్తి సరిపోనప్పుడు పక్క దోస్తులతో మాట్లాడుకోవాలి. అరే ఇట్లా సమస్య వచ్చింది, ఎట్లా దీనికి షార్ట్అవుట్ చేసుకోవడం అంటే వాళ్ళైనా సలహా ఇస్తారు. మన ఇంట్లో పెద్దలు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, పై ఆఫీసర్లు ఉంటారు, చట్టాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా. అసలు చావు దిశగానే పోవద్దని నేను అంట. ఇప్పుడు చచ్చిపోయినాక చట్టరీత్యా అన్ని నడుస్తుంటాయి, ఇక నడవకుండా ఎట్లుంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఏం పెద్ద ఇదే ప్రాణం తిరిగి రాదు అనేది మీ బాధ. అది మనం వెలకట్టలేంది అది. అది నీకు దొరకంది. అది నీకు ఇప్పుడు 1,00,000 కోట్లు ఇస్తాం, అమ్మాయి తిరిగి వస్తా రాదు కదమ్మా. సో ప్రాణం పోగొట్టుకోవద్దు. ప్రాణం అత్యంత విలువైనది. అది ప్రాణం ఖరీదు వెలకట్టలేంది కాబట్టి దాన్ని అంత సింపుల్గా పోగొట్టుకోవద్దు. ఒక ఎంతో ఆశయాలతోటి తల్లిదండ్రులు సాధతారు, మనకు సాది ఒక ఈ స్థాయికి వచ్చినాక మనం సడన్గా మన ఇది అయిపోతే వాళ్ళు ఎంత పెద్ద బాధలు వెళ్ళిపోతారు. వాళ్ళ బాధ కారకులు అవుతాం మనం. పిల్లలకు ఇప్పుడు తల్లి లేని కాదు, ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఇలాంటి జోలికి పోవద్దని నేను అంటున్నా. అదేమున్నదో దాని మీద చట్ట ప్రకారం ఆయన చర్య తీసుకోవడానికి కూడా, అందుకని మా ఎస్పీ గారు మా ఓఎస్డీ గారు పంపిరాడు ఉండి దగ్గర ఉండి చూసుకోమని. భూపాలపల్లి నుంచి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళ తరపున మీరు బాధ్యత తీసుకొని వచ్చారు ఇక్కడికి. వాళ్ళ తరపున ఇక్కడికి పంపించారు నాకు. అక్కడ కూడా ఆర్టీసీ స్ట్రైక్స్ నడుస్తుంది, దాని మీద వాళ్ళందరూ దాంట్లో బిజీ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు. ఓకే. ఫస్ట్ టైం కాశీరామ్ సార్ని ఎమోషనల్గా చూసినాం. ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండి మోటివేట్ చేసుకుంటూ తన బ్యాచ్లో వాళ్ళని మహిళలను కానివ్వండి బయట వాళ్ళని ఆ సార్ ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా సరే మోటివేషన్తో చావాలనుకున్న పర్సన్ కూడా ధైర్యంగా బతికేటువంటి రీల్స్ కానీ ఆయన మోటివేషన్ కానీ మనం చూస్తుంటాం. కానీ ఇవాళ మొట్టమొదటిసారి సార్ ఇక్కడ ఎమోషనల్ అవడం అనేది మనం చూస్తున్నాం. ఆయన చెప్పేది ఒకటే, మీరు ఎంత అన్యాయం జరిగినా ఏ బాధ అయినా సరే బయటకు వచ్చి ధైర్యంగా నిలబడండి, ఆత్మహత్య చేసుకోవద్దు. ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేక. మీకు యూనిఫామ్ అనేది వచ్చినప్పుడు ఎంతో కష్టపడి అదృష్టం ఉంటే వచ్చిందని మీరు ఎందుకు కోల్పోతున్నారు? ఉన్నతాధికారులకు లేకపోతే బయటకు వచ్చో ఫ్రెండ్స్కో ధైర్యంగా చెప్పుకోవాలి. ప్రాణం పోతే రాదు, శిక్ష వేపిస్తాం, మేము నిలబడతాం, స్టాండ్ తీసుకుంటాం, కానీ ఆమె ప్రాణం తిరిగి రాదుగా అంటూ ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ RN TV కీప్ వాచింగ్.